ఒక చిన్న ఉడత రాములవారి మనస్సును ఎలా గెలిచిందో మీకు తెలుసా? లంకకు వెళ్లేందుకు శ్రీరాముడు రామసేతు నిర్మించమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వానరసేన పెద్ద పెద్ద రాళ్లను మోస్తూ సేతు కట్టుతోంది. అదే సమయంలో ఒక చిన్న ఉడత ఇసుకలో పొర్లుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్యలో జారవిడిచేది. తన చిన్న శక్తితో సేతు మరింత బలంగా చెయ్యాలని ప్రయత్నించింది. దాన్ని చూసిన ఒక వానరుడు, నీ పని చాలా చిన్నది అంటూ దానిని తక్కువ చేశాడు. అప్పుడు శ్రీరాముడు అది గమనించాడు. ఆ ఉడత భక్తి, ప్రేమ చూసి ప్రేమగా దాన్ని చేతితో నిమిరాడు. ఆ ఆశీర్వాదంగా ఉడత వెన్నుపై 3 తెల్ల గీతలు ఏర్పడ్డాయట. అందుకే ఈ రోజుకి ఉడతల వెన్నుపై 3 గీతలు కనిపిస్తాయి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: సేవ చిన్నదైనా భక్తి పెద్దదైతే దేవుడికి అది ఎంతో విలువైనది. ఇలాంటి రామాయణ కథల కోసం తెలుగు సనాతన షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి.